హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫన్ లర్న్ విత్ దివ్య. ఈరోజు మనం ప్రాబ్లమ్స్ అండ్ ఏజెస్ చేద్దామండి. సో ఏజెస్లో టోటల్గా 10 మోడల్స్ ఉన్నాయి. ఆ టోటల్ 10 మోడల్స్ ఇక్కడ నేను డిస్కస్ చేశాను. ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అండ్ ప్రాబ్లమ్స్ అండ్ ఏజెస్ నేను ఎలా చేస్తానంటే, ఏ క్వశ్చన్ అయినా జస్ట్ 3 స్టెప్స్లో నేను సాల్వ్ చేసేస్తానండి. సో ఇప్పుడు మనకి ఫ్యూచర్ని బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ అడుగుతారు. సో ఫ్యూచర్ రేషియోస్ ఇచ్చేసి ప్రజెంట్ రేషియో ఎంత కనుక్కోమని అడుగుతారు. సో లేదంటే ప్రీవియస్ ఏజెస్ అంటే అగో 3 years అగో ఆర్ 5 years అగో 10 years అగో ఏజెస్ ఇచ్చేసి ఫాదర్ అండ్ సన్ కానీ, మదర్ అండ్ డాటర్ కానీ, సిస్టర్ అండ్ బ్రదర్ కానీ ఎవరైనా సరే, సో వాళ్ళ ప్రీవియస్ ఏజెస్ ఇచ్చేసి ప్రజెంట్ ఏజెస్ కనుక్కోమంటారు. లేదంటే 10 years తర్వాత వాళ్ళ ఏజ్ ఎంత కనుక్కోమంటారు. సో రేషియోస్ కనుక్కోమంటారు. అండ్ ఇంకా పర్సంటేజ్ బేసిస్లో కూడా ప్రాబ్లమ్స్ అడుగుతారు. సో మనం ఏం చేద్దామంటే జస్ట్ బేసిక్స్ చూద్దాం ఫస్ట్. సో ఫస్ట్ 3 steps నేను ఎలా రాసుకుంటానో చూపిస్తున్నాను. సో ఫస్ట్ పాస్ట్, తర్వాత ప్రజెంట్, తర్వాత ఫ్యూచర్. సో ప్రజెంట్ రేషియో x:y అనుకుందాం. సో ప్రజెంట్ రేషియో ఆఫ్ సమ్ ఏ అండ్ బి. ఏ రేషియో వచ్చేసి ఎక్స్ ఏజెస్ అండ్ బి రేషియో వచ్చేసి వై ఏజెస్ అనుకుంటాం. సో పాస్ట్లో అంటే 3 years అగో అని అడిగారు అనుకోండి, అంటే పాస్ట్కి వెళ్ళిపోదాం కదండి, 5 పైకి వెళ్తాం. సో పాస్ట్ అడిగారు అనుకోండి, ఈ ఏజ్లో నుంచి 3 మైనస్ చేసేస్తే వస్తుంది కదండి పాస్ట్ ఏజ్. సో x-3, ఇక్కడ కూడా y-3. ఒకవేళ ఫ్యూచర్ అడిగారు అనుకోండి, ఆర్ లైక్ 5 years. సో ఆఫ్టర్ 5 years వాట్ విల్ బీ దేర్ ఏజెస్ అని అడిగితే x+5 y+5. సో ఆ ఇచ్చిన ఇయర్ని యాడ్ చేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. సో ఇప్పుడు జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. సో ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి ఫర్ సపోజ్ 5 years 10 years అనుకుందాం. ఏ ఏజ్ వచ్చి 5 years, బి ఏజ్ వచ్చి 10 years. సో 3 years సేమ్ ఈ ఇయర్సే తీసుకుంటాం. సో 3 years ముందు వాళ్ళ ఏజెస్ ఎంత అని అడిగితే ఏం చేస్తాము, x-3 చేసాం, y-3 చేసాం. ఇక్కడ x y ఏంటి 5 10. సో 5 - 3 ఎంత 2 years. సో 10 - 3 is 7 years. సో 3 years ముందు వాళ్ళ ఏజెస్ 2 and 7 years. సో అలాగే 5 years తర్వాత వాళ్ళ ఏజెస్ అని అడిగారు అనుకోండి, 5 years తర్వాత ఏమవుతున్నాయి +5. సో ఇక్కడ 15, ఇక్కడ 10. సో 5 + 5 is 10, 10 + 5 is 15. సో జస్ట్ ఈ 3 స్టెప్స్లోనే మనం ప్రాబ్లం అనేది సాల్వ్ చేసేసి ఫైనల్ ఆన్సర్ అనేది రాస్తాం. సో అండ్ అలాగే ఇప్పుడు మనకి ప్రజెంట్ ఏజెస్ ఇవ్వలేదు, సో పాస్ట్ ఇచ్చారు, ఫ్యూచర్ ఇచ్చారు, ఆర్ అదర్వైజ్ పాస్ట్ ఒక్కటే ఇచ్చి ఈ ఇయర్స్ ఇచ్చారనుకోండి, సో అప్పుడు కూడా మనం సేమ్ స్టెప్ ఫాలో చేస్తాం. సో ఎలా అంటే, సో ఫస్ట్ మనకి 2 7 ఇచ్చారు అనుకుందాం. ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి 2 7 ఇచ్చేసారు. మనకి ఫ్యూచర్ ఏజ్ ఎంత అని అడిగారు. ఎప్పుడు, ఒక 8 years తర్వాత అని అనుకుందాం. సో 8 years తర్వాత వీళ్ళ ఏజ్ ఎంత అని అడిగితే మళ్ళీ 2 + 8 is 10, 7 + 8 is 15. సో మనకి ఇక్కడ ఎంత వస్తుందో సేమ్ ఆన్సర్ వస్తుంది. సో 8 years అనే ఎలాగా, 3 ఇక్కడ ఫస్ట్ 3 years పాస్ట్ నుంచి ప్రజెంట్కి 3 years అయింది, తర్వాత ప్రజెంట్ నుంచి ఫ్యూచర్కి 5 years అయింది. సో టోటల్ ఇయర్స్ ఎంత 3 + 5 is 8. సో జస్ట్ మనకి ఈ మధ్యలో ప్రజెంట్తో స్కిప్ చేసేసి జస్ట్ పాస్ట్ ఇయర్ అండ్ ఫ్యూచర్ ఇయర్ కనుక్కోమన్నారంటే, సో డైరెక్ట్గా ఈ ఇయర్స్ అన్నీ యాడ్ చేసేస్తే వచ్చేస్తుంది. సో ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దామండి. సో ఫస్ట్ 10 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్కి వచ్చే ప్రాబ్లమ్సే నేను తీసుకున్నాను. సో స్కిప్ చేయకుండా టోటల్ వీడియో అంతా చూడండి. ఏజ్ ఆఫ్ ద ఫాదర్ 3 years అగో వాజ్ 7 times ద ఏజ్ ఆఫ్ హిస్ సన్. సో 3 years అగో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అంటే పాస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఇది ప్రజెంట్ అనుకుంటే ఇది పాస్ట్. సో ఏజ్ ఆఫ్ ద ఫాదర్ 3 years అగో, 3 years కాబట్టి ఇక్కడ 3 ఇక్కడ రాసుకుంటున్నానండి. 7 times ద ఏజ్ ఆఫ్ హిస్ సన్. సో ఒకవేళ ఇక్కడ ఫాదర్ ఇక్కడ సన్ అనుకోండి,
సో ఫాదర్ ఏజ్ ఎంత 7 times ద ఏజ్ ఆఫ్ హిస్ సన్ అని ఇచ్చారు. అంటే సన్ ఏజ్ ఒకవేళ ఎక్స్ అనుకుంటే ఫాదర్ ఏజ్ ఏమో 7x అవుతుంది. అట్ ప్రజెంట్ ద ఫాదర్స్ ఏజ్ ఇస్ 5 times దట్ ఆఫ్ హిస్ సన్. సో అట్ ప్రజెంట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. సో మనకి ఈ డయాగ్రామ్ నుంచి మనం ప్రజెంట్ ఎంత రాస్తాము, 7x ప్లస్ ఇక్కడ ఎన్ని ఇయర్స్ ఉంటే అన్ని ఇయర్స్ యాడ్ చేయాలి. 7x + 3 ఏమో వచ్చి ఫాదర్ ఏజ్, x + 3 ఏమో సన్ ఏజ్. సో ఇక్కడ మనకి ప్రజెంట్ ఇన్ఫర్మేషన్ ఇది. సో క్వశ్చన్లో ఏమిచ్చారు, అట్ ప్రజెంట్ ద ఫాదర్స్ ఏజ్ ఇస్ 5 times దట్ ఆఫ్ హిస్ సన్ అని ఇచ్చారు. సో ఫాదర్ ఏజ్ ఎంత, 7x + 3 ఈజ్ 5 times దట్ ఆఫ్ హిస్ సన్ అంటే సన్ ఏజ్ ఏమో x + 3. సో మనం క్వశ్చన్లో ప్రజెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ కూడా మనం ప్రజెంట్ ఇన్ఫర్మేషన్తోనే మనం ఆన్సర్ రాసుకుంటున్నాం. సో టోటల్గా ఇది సాల్వ్ చేస్తే ఏమవుతుంది, 7x + 3 ఈజ్ ఈక్వల్స్ టు 5x + 3. సో 5x is shifted to left hand side, 2x. సో 5 into 3 is 15. సో 15 - 3 వస్తుంది ఇక్కడ. సో 2x is equals to 12 వస్తుంది. అండ్ ఫైనల్గా x is equal to 6 వస్తుంది. సో x equal to 6ని ఇక్కడ పెట్టేద్దాము. అండ్ మన ఫైనల్ ఆన్సర్ ఏం అడిగారు, వాట్ ఆర్ దేర్ ప్రజెంట్ ఏజెస్ అడిగారు. సో ప్రజెంట్ ఏజెస్ అంటే 7x + 3, x + 3. సో ఫాదర్ ఏజ్ ఏమొచ్చి 7x + 3. సో x = 6 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, 7 6 42, 42 + 3 is 45. 45 years ఈజ్ ద ఏజ్ ఆఫ్ ద ఫాదర్. సన్ ఏజ్ ఎంత అంటే x + 3. సో డైరెక్ట్గా x = 6 సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చే ఆన్సర్ 9 years. సో ఇద్దరి ఏజెస్ ప్రజెంట్ ఏజెస్ 45 and 9 years. నెక్స్ట్ ప్రాబ్లం, అట్ ప్రజెంట్ ద ఏజ్ ఆఫ్ ఫాదర్ ఈజ్ 5 times ద ఏజ్ ఆఫ్ హిస్ సన్. సో సేమ్ ఫాదర్ అండ్ సన్ తీసుకుంటున్నాము. అట్ ప్రజెంట్ ఇచ్చారు, ఇక్కడ పాస్ట్ ఇవ్వలేదు, ప్రజెంట్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో ప్రజెంట్, అట్ ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఫాదర్ ఈజ్ 5 times ఏజ్ ఆఫ్ హిస్ సన్. సో సన్ ఏజ్ x అనుకుంటే ఫాదర్ ఏజ్ ఏమో 5x, ఎందుకంటే 5 times అని ఇచ్చారు కాబట్టి 5 into x. సో 3 years హెన్స్ అని అడిగినా ఫ్యూచర్ అని అడిగినా సేమ్ ఆన్సర్ అండి, దట్ ఈస్ ఫ్యూచర్. సో హెన్స్ అంటే ఏంటి, ఫ్యూచర్ అని అర్థం. సో 3 years హెన్స్ అంటే 3 years తర్వాత ద ఫాదర్ ఏజ్ వుడ్ బి 4 times దట్ ఆఫ్ హిస్ సన్. సో ఫాదర్ ఏజ్ ఏమో 4 times అవుతుంది అని చెప్పారు. సో ఇప్పుడు మనకి డయాగ్రామ్ ప్రకారం 5x + 3 విల్ బికమ్ ద ఫ్యూచర్. 3 years తర్వాత వీళ్ళ ఏజ్ ఏమొచ్చి 5x + 3 అవుతుంది, ఇక్కడ x + 3 అవుతుంది. మన క్వశ్చన్ ప్రకారం ఏమిచ్చారు, 3 years హెన్స్ ద ఫాదర్ ఏజ్ వుడ్ బి 4 times దట్ ఆఫ్ హిస్ సన్. సో ఫాదర్ ఏజ్ ఏంటి ఇక్కడ, 5x + 3 ఈజ్ ఈక్వల్స్ టు 4 times దట్ ఆఫ్ హిస్ సన్. సో మనము ఫ్యూచర్కి క్వశ్చన్లో ఫ్యూచర్లో 4 times అని అడిగారు కాబట్టి ఇచ్చారు కాబట్టి ఇన్ఫర్మేషన్ మనం ఫ్యూచర్ని తీసుకొని దాని నుంచి 4 times అని రాసుకుంటున్నాం. సో ఇది సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుందంటే 5x + 3 ఈజ్ ఈక్వల్స్ టు 4x + 12. సో విచ్ ఈజ్ నథింగ్ బట్ x is equals to 5x minus 4x is x and 12 minus 3 is 11. Sorry, 12 minus 3 is 9. So x is equals to 9 అనేది వచ్చింది. సో మనకి ఫైనల్ క్వశ్చన్ ఏంటి, ఫైండ్ ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ ఫాదర్ అండ్ సన్. సో ఫాదర్ అండ్ సన్ ప్రజెంట్ ఏజెస్ ఇక్కడ ఏం రాసుకున్నాం, 5x and x. సో మళ్ళీ ఫాదర్ ఏజ్ ఏమొచ్చి 9 into 5 that is 45 years and son age ఏమో 9 years. Next problem, the age of man is 4 times that of his son. So first money father and son or man or son.
సో ఏజ్ ఆఫ్ మ్యాన్ ఈజ్ 4 times దట్ ఆఫ్ హిస్ సన్. సో సన్ ఏజ్ ఎక్స్ అనుకుంటే ఫాదర్ ఏజ్ ఏమో 4x. అండ్ ఇంకా ఏమిచ్చారు, 5 years అగో ఇచ్చారు. సో 5 years అగో అంటే మనం పైన రాసుకుందాం. సో ఇది ప్రజెంట్ అనుకుంటే 5 years అగో ప్రజెంట్ ఏజ్ ఈచ్ ఎక్స్ అండ్ 4x. 5 years అగో అంటే 4x minus 5 and x minus 5. సో 5 years ago the man was 9 times as old as his son. సో 5 years ago అంటే ఈ అగో దానిలో 9 times మ్యాన్ ఏజ్ ఇస్ 9 times దట్ ఆఫ్ హిస్ సన్ అని ఇచ్చారు. అంటే ఏం రాసుకోవచ్చు, 4x minus 5 ఈజ్ ఈక్వల్స్ టు 9 into x minus 5. సో ఇది సాల్వ్ చేసేస్తే మనకి x వాల్యూ వచ్చేస్తుంది. సో 9x minus 4x is 5x. సో 5 plus 5 is 10. సో ఇక్కడ నుంచి x is equals to 2. సారీ 9x minus 45 it is x is equals to 8. సో ఎక్స్ వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు ఫైనల్ క్వశ్చన్ ఏంటి, వాట్ ఈస్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ద మ్యాన్. సో మ్యాన్ ప్రజెంట్ ఏజ్ ఏంటి అని అడుగుతున్నారు. సో మ్యాన్ ఈజ్ నథింగ్ బట్ ద ఫాదర్. సో ఫాదర్ ప్రజెంట్ ఏజ్ ఇది పాస్ట్ ఏజ్. సో ప్రజెంట్ ఏజ్ ఎంత, 4x అంటే 4 into 8, 32 years is the answer. Next problem. After 5 years, the age of a father will be thrice the age of his son. సో ప్రజెంట్ నుంచి 5 years, ఆఫ్టర్ 5 years అని ఇచ్చారు, అంటే ఫ్యూచర్ ఇచ్చేసారు డైరెక్ట్గా. సో ఇది ప్రజెంట్ అనుకుంటే ఆఫ్టర్ 5 years ఫ్యూచర్లో ఏమిచ్చారంటే ఆఫ్టర్ 5 years ద ఏజ్ ఆఫ్ ఫాదర్ విల్ బి థ్రైస్ ద ఏజ్ ఆఫ్ హిస్ సన్. సో థ్రైస్ అంటే 3 times. సో అగైన్ మళ్ళీ ఫాదర్ అండ్ సన్. సో సన్ ఏజ్ x అనుకుంటే ఫాదర్ ఏజ్ ఆఫ్టర్ 5 years ఇస్ 3x. ఇంకా ఏమి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, వేర్ యాజ్ 5 years అగో మళ్ళీ ప్రజెంట్ నుంచి 5 years అగో అంటే పాస్ట్. 5 years ముందు he was 7 times as old as his son was. సో ఇక్కడ నుంచి మనం డయాగ్రామ్ ప్రకారం ఇక్కడ ఏం రాసుకోవచ్చు, 3x plus 5 plus 5 is 3x plus 10 డైరెక్ట్గా. సో ఇక్కడ x plus 10. సో ఇక్కడ నుంచి ఏమిచ్చారంటే 5 years అగో అంటే టోటల్గా పాస్ట్లో he was 7 times as old as his son was. సన్కి ఫాదర్కి మధ్యలో రేషియో 1:7 అని ఇచ్చారు. అంటే 3x plus 10 is equals to 7 into x plus 10. సో ఇది మనకి ఈ లైన్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఇది సాల్వ్ చేసేస్తే x వాల్యూ వచ్చేస్తుంది 7x plus 70. సో 7x minus 3x is 4x. 70 minus 10 is సో ఎక్స్ వాల్యూ ఇక్కడ 15 అనేది వస్తుంది. ఫైనల్ క్వశ్చన్ ఏంటి, వాట్ ఆర్ దేర్ ప్రజెంట్ ఏజెస్. ప్రజెంట్ ఏజెస్ ఏంటి అని అడుగుతున్నారు. అంటే మనకు ప్రజెంట్లో ఇక్కడ వచ్చే ఏజ్ ఎంత, ఇక్కడ 3x plus 5, ఇక్కడ x plus 5. సో ఇక్కడ నుంచి మనం 5 సబ్ట్రాక్ట్ చేసినాం, ఇక్కడ నుంచి 5 యాడ్ చేసినా మనకు వచ్చేది 3x plus 5 ఫాదర్ ఏజ్, సన్ ఏజ్ ఏమో x plus 5. ఇద్దరి ఏజెస్ అడుగుతున్నారు. x ప్లస్లో 15 సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 15 into 3 is 45. 45 plus 5 is 50. ఫాదర్ ఏజ్ is 50 years. ఇంకా సన్ ఏజ్ ఏమొచ్చి 15 plus 5 is 20 years. నెక్స్ట్ ప్రాబ్లం. 1 year ago the ratio between సమీర్ అండ్ అశోక్. ఇక్కడ సమీర్ అండ్ అశోక్ రేషియోస్ ఇచ్చారు. 1 year ago అని ఇచ్చారు, అంటే ప్రజెంట్ ఏజ్ నుంచి 1 year ago ద రేషియో ఆఫ్
సమీర్ అండ్ అశోక్ ఇస్ 4:3 అంటే 4x 3x. సో 1 year hence the ratio of their ages will be 5:4. ఇంకా ప్రజెంట్ నుంచి 1 year hence అంటే ఫ్యూచర్ అని అర్థం. సో 1 year hence the ratio of their ages will be 5:4. సో ఇక్కడ నుంచి మనకి డయాగ్రామ్ ప్రకారం ఇక్కడ వచ్చే ఏజ్ ఎంత 4x + 2, ఇది 3x + 2. సో ఈ రెండు రేషియో ఎంత ఇచ్చారు అంటే 5:4 అని ఇచ్చారు. అంటే 4x + 2 డివైడెడ్ బై 3x + 2 ఈజ్ ఈక్వల్స్ టు 5/4. ఇది వల్ల నెక్స్ట్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ నుంచి మనం x అనేది క్యాలిక్యులేట్ చేద్దాం. 4 4 16x ప్లస్ 4 2 8, 5 3 15x ప్లస్ 5 2 10. 16 minus 15x is x, 10 minus 8 is 2. సో ఇక్కడ నుంచి మనకు వచ్చిన x వాల్యూ 2. నెక్స్ట్ వల్ల ఫైనల్ ప్రాబ్లం ఏంటి, వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ దేర్ ప్రజెంట్ ఏజెస్. సో ప్రజెంట్ ఏజెస్ మనం ఇక్కడ నుంచి క్యాలిక్యులేట్ చేద్దాం. సో ప్రజెంట్ ఏజ్ ఏమవుతుంది 4x + 1, ఇది 3x + 1. సో ఇది పాస్ట్, ఇది ప్రజెంట్, ఇది ఫ్యూచర్. సమ్ ఆఫ్ దేర్ ప్రజెంట్ ఏజెస్ అని అడిగారు అంటే జస్ట్ యాడ్ చేయాలి, ఈ మొత్తాన్ని యాడ్ చేయాలి. అంటే 7x + 2. సో x వాల్యూ 2 వచ్చింది ఆల్రెడీ. ఇట్ ఈస్ 14 + 2 నథింగ్ బట్ 16 years. 16 years అనేది ఫైనల్ ఆన్సర్. సో నెక్స్ట్ ప్రాబ్లం 10 years ago. సో మళ్ళీ 10 years అంటే పాస్ట్ ఇచ్చారు, ఇది ప్రజెంట్ నుంచి పాస్ట్. 10 years ago A was half of B in age. సో ఇక్కడ AB రేషియోస్ ఇచ్చారు. ఇప్పుడు B x అనుకుంటే A ఈజ్ half of B అంటే x/2. If the ratio of their present ages is 3:4, what will be the total of their present ages? సో రేషియో ఆఫ్ దేర్ present ages రేషియో ఇచ్చారు. ఇక్కడ నుంచి present ఏజ్ ఎంత, ఇది పాస్ట్. ఇక్కడ నుంచి present ఎంత వస్తుంది, x/2 + 10, ఇది x + 10. సో ఏ ఏజ్ ఏమో x/2 + 10 వస్తుంది, బి ఏజ్ x + 10 వస్తుంది. ఈ రేషియో 3:4 అని ఇచ్చారు క్వశ్చన్లో. అంటే x/2 + 10 డివైడెడ్ బై x + 10 ఈజ్ నథింగ్ బట్ 3:4. ఇది మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్. సో క్రాస్ మల్టిప్లై చేద్దాము. 4x/2 + 40 is nothing but equals to 3x + 30. 3 into x + 10 is 3x + 30. సో ఇక్కడ నుంచి మనం x వాల్యూ అనేది క్యాలిక్యులేట్ చేద్దాం. దిస్ ఇస్ 2. 2x + 40 is equals to 3x + 30. సో 3x - 2x is x, 40 - 30 is 10. డైరెక్ట్గా మనకి x is equals to 10 అనేది వచ్చింది. ఫైనల్ క్వశ్చన్ ఏంటి, వాట్ విల్ బీ ద టోటల్ ఆఫ్ దేర్ ప్రజెంట్ ఏజెస్ టోటల్ ఎంత, ఇది టోటల్ ఎంత అని అడుగుతున్నారు. అంటే x/2 + 10. సో x ఆల్రెడీ 10 ఇచ్చారు, x/2 అంటే 10/2 is 15. ఏజ్ ఏమో x/2 + 10. సో x is equal to 10 సబ్స్టిట్యూట్ చేద్దాం ఇక్కడ. 10/2 అంటే 5 + 10 is 15 years. బి ఏజ్ ఇస్ x + 10. సో x + 10 అంటే ఏంటి, డైరెక్ట్గా 10 + 10 is 20 years. టోటల్ ఆఫ్ దేర్ ప్రజెంట్ ఏజెస్ టోటల్ అడిగారు మళ్ళీ, ఈ రెండు జస్ట్ యాడ్ చేస్తే అయిపోయింది. 35 years is the answer. నెక్స్ట్ ప్రాబ్లం, సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ మదర్ అండ్ డాటర్ ఈజ్ 50 years. సో ఫస్ట్ మనకి సమ్ ఆఫ్ ద ఏజెస్ ఇచ్చారు, అంటే అది పాస్ట్లో సమ్ ఆఫ్ ద ఏజెస్ 15, ప్రజెంట్లో కూడా 15, అండ్ ఫ్యూచర్లో కూడా వాళ్ళిద్దరి ఏజెస్ సమ్ 15. ఆల్సో 5 years ago మదర్స్ ఏజ్. సో ఇక్కడ నుంచి మనకు క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది. సో 5 years ago మదర్స్ ఏజ్ వాజ్ 7 times ద ఏజ్ ఆఫ్ ద డాటర్. సో వాట్ ఆర్ ద ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ బోత్ ఆఫ్ దెమ్. సో ఇప్పుడు మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి, మదర్ ప్లస్ డాటర్ ఇద్దరు ఏజెస్ సమ్ 50 years అని ఇచ్చారు. సో ఒకరిది ఎక్స్ అనుకుంటే, సో మదర్ది ఎక్స్ అనుకుందాం, డాటర్ది ఏమవుతుంది 50 - x.
సో ఈ రెండు యాడ్ చేస్తే ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ 50 మైనస్ ఎక్స్, ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే 50 వస్తుంది. సో ఈ రెండు యాడ్ చేస్తే 50 వస్తుంది, 50 అనేది రావాలి. సో ఇప్పుడు మనము మదర్ అండ్ డాటర్ ఏజెస్ తీసుకుంటే ఒకరిది ఎక్స్, ఒకరిది 50 మైనస్ ఎక్స్ ఆల్రెడీ ఇక్కడ చూసాం కదా. సో ఆల్సో 5 years అగో. సో ఇది ప్రెజెంట్, ఇది 5 years అగో, పాస్ట్. 5 years అగో మదర్స్ ఏజ్ వాజ్ 7 times ద ఏజ్ ఆఫ్ ద డాటర్. సో ప్రజెంట్గా ఒకటిది ఎక్స్, ఒకటి 50 మైనస్ ఎక్స్ అనుకుందాం. సో 5 years అగో ఏమవుతుంది, ఎక్స్ మైనస్ 5 అవుతుంది, ఇది 50 మైనస్ ఎక్స్ మైనస్ 5 అవుతుంది. సో 50 మైనస్ ఎక్స్లో నుంచి మళ్ళీ 5 మైనస్ చేయాలి, అంతే. ఇప్పుడు క్వశ్చన్ చూడండి, 5 years అగో మదర్స్ ఏజ్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ మైనస్ 5 ఈజ్, మదర్స్ ఏజ్ వాజ్ 7 times ద ఏజ్ ఆఫ్ ద డాటర్. ఇప్పుడు డాటర్ ఏజ్ ఏముంది, 50 మైనస్ 5 అంటే 45 రాసుకోవచ్చు కదా. సో 45 మైనస్ ఎక్స్. ఇప్పుడు ఇది సాల్వ్ చేసేస్తే ఎక్స్ వాల్యూ వచ్చేసి ఎక్స్ మైనస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 7 into 45 మైనస్ 7x. సో 7 and ఎక్స్ మైనస్ 5 ఈ రెండు క్రాస్ మల్టిప్లై అంటే ఎక్స్ వాల్యూ ఒకటి డిరైవ్ చేసుకుంటే 8x ఈజ్ ఈక్వల్స్ టు 7 into 45 ప్లస్ 5. ఇక్కడ నుంచి మనకి 8x ఈజ్ ఈక్వల్స్ టు 7 into 45 is 315 ప్లస్ 5. 8x ఈజ్ ఈక్వల్స్ టు 320 వస్తుంది. అంటే x ఈజ్ ఈక్వల్స్ టు 40. సో ఎక్స్ వాల్యూ డిరైవ్ చేసిన తర్వాత ఫైనల్ క్వశ్చన్ ఏంటి, వాట్ ఆర్ ద ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ బోత్ ఆఫ్ దెమ్. ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ మదర్ ఈజ్ 40 అండ్ డాటర్ ఈజ్ 50 మైనస్ ఎక్స్. 50 మైనస్ 40 ఈజ్ 10 years. సో ఈ రెండు యాడ్ చేస్తే 50 వచ్చిందా. సో దట్ ఈజ్ అవర్ ఆన్సర్, ఫైనల్ ఆన్సర్. మదర్ ఏజ్ 40 years, డాటర్ ఏజ్ 10 years. నెక్స్ట్ మోడల్, ద రేషియో ఆఫ్ ద ఫాదర్స్ ఏజ్ టు ద సన్స్ ఏజ్ ఇస్ 4:1. సో ఫాదర్ ఏజ్, సన్ ఏజ్ ఇచ్చారు, రేషియో ఏమో 4:1. అంటే సన్ ఏజ్ ఈజ్ 1x అనుకుంటే ఫాదర్ ఏజ్ ఈజ్ 4x. ద ప్రోడక్ట్ ఆఫ్ దేర్ ఏజెస్ ఇస్ 196 ఇచ్చారు. అంటే ప్రోడక్ట్ అంటే 4x ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 196 ఇచ్చారు. ఇక్కడ నుంచి ఎక్స్ ఎంత వస్తుంది, 4x స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 196. సో 4 4s are 16, 4 9s. X square is 49. X is 7. What will be the ratio of their ages 5 years hence? ఇది మన మెయిన్ క్వశ్చన్. What will be the ratio of their ages 5 years hence? Hence అంటే ఏంటి, ఫ్యూచర్. 4x plus 5, x plus 5. ఈ రెండిటికి రేషియో అడిగారు, ప్రోడక్ట్ ఇచ్చారు. సో ప్రోడక్ట్ ఇచ్చి రేషియో కనుక్కోమంటున్నారు. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 7 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేద్దాం. 7 4s are 28. 28 plus 5 is 32. సో ఇక్కడ 7 plus 5 is 12. సో 32/12 రేషియో ఎంత అనేది ఆన్సర్. Four 8s are 32, 4 3s are 12. So 8:3 is the final answer. Next model, very very important, the ratio of the ages of father and the son at present age ఇచ్చారు, రేషియో ఇచ్చారు. సో ఫాదర్ అండ్ సన్ది 6:1 అంటే ఎక్స్ 6x. సో ఆఫ్టర్ 5 years ఇక్కడ ఏమవుతుంది, 6x plus 5, x plus 5. ఆఫ్టర్ 5 years the ratio will be 7:2. సో ఈ రేషియో ఏమవుతుంది, 7:2 అవుతుంది అని చెప్పారు. అంటే 6x plus 5 by x plus 5 is equals to
7/2. Just cross multiply. 6 2s are 12. X plus 5 2s 10 is equals to 7x plus 7 5s are 35. So 12 minus 7 is nothing but 5x. 35 minus 10 is 25. So x is equals to 5. X value వచ్చేసింది. సో ఫైనల్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ సన్? సన్ ప్రెజెంట్ ఏజ్ ఏంటి అని అడుగుతున్నారు. సో ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ సన్ ఏంటి? డైరెక్ట్గా ఎక్స్ అంటే 5 years. లాస్ట్ అండ్ ఫైనల్ మోడల్. ఇక్కడి వరకు నా వీడియో చూసినట్లయితే చాలా చాలా థ్యాంక్ యూ అండి. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. డోంట్ మిస్ దిస్. A man's age is 125% of what it was 10 years ago. సో క్వశ్చన్ చాలా టిపికల్గా ఉంటుంది, కానీ ఆన్సర్ విత్ ఇన్ సెకండ్స్లో వచ్చేస్తుంది. ఫస్ట్ మీరు క్వశ్చన్ని అర్థం చేసుకోవాలి అంతే. సో జస్ట్ రేషియోస్ ప్రకారం ఇచ్చారు. ఇక్కడ ఒకటే ఏజ్ ఉంది, ఇద్దరిద్దరిది కలిపి ఇవ్వలేదు. ఇంతవరకు ఏబి కానీ ఫాదర్ సన్ కానీ మదర్ డాటర్ కానీ ఇచ్చారు, కానీ ఇక్కడ ఓన్లీ ఒకరి ఏజ్ గురించే క్వశ్చన్. A man's age is 125% of what it was 10 years ago. ఒకవేళ మనము 10 years ago మ్యాన్స్ ఏజ్ ఎక్స్ అనుకుంటే, సో ప్రజెంట్ ఏజ్ ఎంత అవుతుందంట? 125% పెరుగుతుందంట. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ 10 అవుతుంది. సో ఈ ఎక్స్ ప్లస్ 10 వాల్యూ 125% అవుతుంది అనేది ఇచ్చారు ఇన్ఫర్మేషన్. అండ్ ఇంకా బట్ 1/3% ఆఫ్ వాట్ ఇట్ విల్ బీ ఆఫ్టర్ 10 years, వాట్ ఈస్ హిస్ ప్రజెంట్ ఏజ్? సో ఇక్కడ నుంచి మళ్ళీ ఆఫ్టర్ 10 years అంటే ప్రజెంట్ నుంచి మళ్ళీ 10 yearsకి వెళ్తే, సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ 20 అవుతుంది. సో ఇక్కడ ఎక్స్ ప్లస్ 10, ఇక్కడ నుంచి ఎక్స్ ప్లస్ 20. సో ఈ ఎక్స్ ప్లస్ 20 ఏమవుతుంది? 83 1/3% అవుతుంది అని ఇచ్చారు. సో వాట్ ఈస్ దిస్ ప్రజెంట్ ఏజ్? ప్రజెంట్ ఏజ్ ఎంత కనుక్కోవాలి. సో ఇది 10 years ago, ఇది ప్రజెంట్, ఇది ఫ్యూచర్. సో ఇక్కడ నుంచి జస్ట్ ఎక్స్ వాల్యూ క్యాలిక్యులేట్ చేద్దాం. ఎలా చేద్దాము? So final expression, 125% of x plus 10 is equals to 83 1/3% of x plus 20. సో ఇక్కడ 125% అలానే పెట్టుకుందాము. x plus 10 is equals to 83 1/3 is nothing but 250/3 of x plus 20. సో ఇక్కడ డైరెక్ట్గా పర్సంటేజెసే కాబట్టి డైరెక్ట్గా క్యాన్సిల్ చేసేద్దాం. 125 2s 250. సో 2/3 సైడ్ పంపించేస్తున్నాం. 3 of x plus 10 is equals to 2 into x plus 20. 3x plus 30 is equals to 2x plus 20. X is equals to 10. So what is his present age? Present age అడుగుతున్నాడు. సో ఇక్కడ 10 years ago ఇచ్చారు. ప్రజెంట్ ఏజ్ అంటే 125% ఆఫ్ ఎక్స్ ప్లస్ 10 is nothing but 10 plus 10, which is 20. Hope you like this video. If you like it, please hit the like button, and if you are new to this channel, subscribe to Fun Learn with Divya, and also please comment your comments about this video. Thank you for watching.